అన్న ఇప్పుడు దానికి కూడా సోషల్ మీడియాకి సంబంధించి అధికారికంగా పోస్టింగ్ హ్యాండిల్స్ అనేటి కొన్ని లా ఫ్రేమ్స్ అనేటి నిజంగా విత్ ఇన్ ఇండియా హ్యాండిల్స్ పోస్ట్ అయితే మనం కొన్ని చర్యలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రచారం చేసేది కూడా దుబాయ్లో కొంతమందిని పెట్టి ఆ దుబాయ్కి వెళ్ళి హ్యాండిల్స్ చేసి కొన్ని చేస్తారు. సో సంబంధించిన డిపార్ట్మెంట్ పైన ఇప్పటికీ నేను 12 కంప్లైంట్లు ఇచ్చిన. దానికి సంబంధించి వాళ్ళని తీసుకొని వస్తే కూడా ఆఖరికి ఒక వ్యక్తితోటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఒక మీడియా ఛానల్లో వీడియో తీపించి ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు తిడుతూ వీడియో పోస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అరెస్ట్ కూడా తప్పు అని అంటారు. అది నేనే బయట పెట్టిన క్లియర్ గా, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వీడియో తీపించారు అని చెప్పిన. అంటే ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఏంటి? చర్యలు తీసుకుంటది, కానీ మనకు కూడా నైతిక విలువలు అనేవి కొన్ని ఉండాలి కదా. అంటే అదే చెప్తున్నా కదన్న, మా దౌర్భాగ్యమే అది. మేము పబ్లిసిటీ పైన డబ్బుని ఖర్చు చేసి ఉన్న ఈ సమయంలో ఇంకొంచెం మేము చేసే మంచి పనులని పబ్లిసిటీకి పైసల్ని ఖర్చు పెట్టి ఆ పైసలు ఎందుకు వృధా చేయాలి? మేము మంచి చేస్తున్నప్పుడు మంచి జరిగేటోళ్ళే ప్రచారం చేస్తారని మా ప్రజాప్రభుత్వం నమ్మింది కాబట్టి ఈరోజు వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. వాళ్ళ లెక్క రూపాయి మంచి పని చేసి ఆ రూపాయికి 5 రూపాయలు ప్రచారానికి ఖర్చు పెట్టాలని ఒక ఉద్దేశము ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి వాళ్ళ ఆటలు ఈ రకంగా సాగుతుంది. శాసన మండలి సభ్యునిగా అయినప్పుడు నేను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి 3 సార్లు పోయినా, ఆర్ట్స్ కాలేజ్కి 2 సార్లు పోయినా, మీరనే కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ కూడా ఒక్కొక్కసారి పోయినా. ఇది నేను పర్సనల్ గా పోయింది. అది కాక సీఎం గారు మీటింగ్స్ అయినప్పుడు, మళ్ళీ దాని తర్వాత లైబ్రరీలో ప్రోగ్రామ్స్ అయినప్పుడు అది సపరేట్. అది కాక అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు రియాజ్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ మేము సమాధానం చెప్పి 100 మంది పిల్లల్లో మేము 90 మందికి సమాధానం చెప్పినప్పుడు ఆ మాట్లాడిన 10 మంది ఎవరైతే వాళ్ళకి సంబంధించిన ఒకరిద్దరు ఉన్నారో వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్నే ప్రచారం చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రోగ్రామ్ అయిన రోజు కూడా బల్మూరి వెంకట అనేటోడు 12 నిమిషాలు రోడ్డు పైన ఉండే విద్యార్థులతో మాట్లాడుతూ, తర్వాత అయిపోయినాక చెప్పిపోతున్నప్పుడు వెళ్లే ముందు ఏదో మాట్లాడిన ఒకదాన్ని 12 నిమిషాలు మాట్లాడింది పోయింది, బండెక్కి పోయినా చూపించి బల్మూరి వెంకట బండెక్కి పోయినా చూపించారు. దానికి ఏమని సమాధానం చెప్పుకుంటాం? నిజంగా బాధ్యత లేకపోతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందా క్లియర్ గా లెక్కలతో సైంత బాధ్యతతో ఏ రకంగా సమాధానం చెప్తున్నా? ఈ ధైర్యం నాకు ఎవరిచ్చారు? మా ప్రభుత్వం నాకు ఆ క్లారిటీ ఇస్తేనే కదా నేను ఇంత ధైర్యంగా గట్టిగా బలంగా వచ్చి విద్యార్థులకి నిరుద్యోగులకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నా. 100% చేసి తీర్తాము. 100% ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తాము. ఈ రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే నెక్స్ట్ మీరే క్వశ్చన్ ఇస్తారన్నా, మరి బీసీలకు అందులో రిజర్వేషన్ ఏమైందని. సో వాళ్ళు అనేకమైన దానికి ముడిపడి ఉన్నాయి. ఆ హామీ ఇచ్చింది మేమే, ఈ హామీ ఇచ్చింది మేమే. 2 హామీలు నిలబెట్టవలసిన బాధ్యత మా పైన ఉంది. సో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేస్తూ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం తీసుకురావాలన్న దిశగా ఈ ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుంది, పనిచేస్తుంది. తప్పనిసరిగా చేసి కూడా తీరుతాం.